మీ జీవితంలో అన్నీ బాగున్నప్పుడు మీరు చాలా మంచోళ్ళు. మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా మంచి మనుషుల్లా కనిపిస్తారు. బ్యాంక్ అకౌంట్ నిండా డబ్బులుండి, ఆఫీసులో ప్రమోషన్ వచ్చి, మీరు అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటే అసలు మీ కోపమే రాదు. ఎదుటివాడొచ్చి అనుకోకుండా మీ మీద కాఫీ పోసినా సరే, పర్లేదు బ్రదర్, ఇట్స్ ఓకే, మనందరం మనుషులం కదా అని చెప్పేసి, అప్పుడప్పుడు తప్పులు జరుగుతుంటాయి కదా అని చెప్పేసి వాడిని మనం మెచ్చుకుంటాం. కానీ సీన్ రివర్స్ అయితే, జీవితం మీ ముఖం మీద బలంగా కొట్టినప్పుడు, నమ్ముకున్న వాళ్ళు వెన్నుపోటు పొడిచినప్పుడు, జేబులో డబ్బులు లేనప్పుడు, అప్పుడు కూడా మీరు ఇంతే ప్రశాంతంగా ఉండగలరా? నిజం చెప్పండి, ఉండలేరు. పరిస్థితులు బాగున్నప్పుడు బిల్డప్ ఇవ్వడం ఎవడైనా చేస్తాడు. కానీ మీ ప్రపంచం మొత్తం మెల్లగా కూలిపోతున్నప్పుడు, మీ ఆశలు ఒక్కటి కూడా నెరవేరనప్పుడు, మీ బ్యాంకులో చిల్లి గవ్వ లేనప్పుడు, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని మోసం చేసినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేదే మీ అసలు క్యారెక్టర్. అంతేగాని అనుకున్నవన్నీ జరిగినప్పుడు, మీరు సక్సెస్ అయినప్పుడు మీరు ఎలాగైతే ఉన్నారో మీ అసలు క్యారెక్టర్ అది కాదు. మీరు గమనించారో లేదో, ఈ రోజుల్లో చాలా మంది ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. తమకు వచ్చే ప్రతి చిన్న కష్టానికి పక్కనోడిని బ్లేమ్ చేయడం అలవాటైపోయింది. నేను పనిచేసే చోట నా కొలీగ్స్ అందరూ వేస్ట్ గాళ్ళు, అంతేకాకుండా మా ఇంట్లో పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేసింది, నా ఫ్రెండ్ గారు నా దగ్గర డబ్బులు తీసుకుని ఇంతవరకు ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్ ఇంతే, ఎప్పుడు చూసినా సరే జనం దగ్గర డబ్బులు దొబ్బేస్తూ ఉంటుంది. ఇలా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏడుస్తూనే ఉంటారు, అదేదో మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లు. అసలు మీ ప్రాబ్లం ఏంటి తెలుసా? మీ చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు మీ ఇష్ట ప్రకారం మారిపోవాలని మీరు కోరుకుంటున్నారు. అది మీ కోరిక. మరి మీరు ఇంకొకటి ప్రపంచంలో వాడికి నచ్చినట్లు ఉంటున్నారా? మీరు ఉండరు. వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇప్పుడు నేను చెప్పబోయేది నిజం. ఎందుకంటే మీరు ఒక తోలు బొమ్మలా మారిపోయారు. మీ రిమోట్ కంట్రోల్ మీ చేతిలో లేదు. మిమ్మల్ని హట్ చేసిన వాడి చేతిలో ఉంటుంది. వాడు మిమ్మల్ని ఒక మాట అంటే చాలు, అయితే మీరు రివెంజ్ తీర్చుకుంటారు, లేకపోతే రివెంజ్ తీర్చుకోలేను అని అర్థమైనప్పుడు వాడిని బ్లేమ్ చేయడం మొదలు పెడతారు. కానీ పరిస్థితులు బాగుంటే నవ్వడం, బాగోలేకపోతే ఏడవటం, ఇదే మీరు సాధించిన మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అనేది కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రానంత కాలం మీకు రాదు. ఈ ఇల్యూజన్ లోంచి మేలుకొనంత కాలం మీకు మెచ్యూరిటీ రాదు. మీరు ఎప్పటికీ ఒక బలహీనమైన మనిషిలాగే మిగిలిపోతారు. దయచేసి ఆ ఏడు పాపండి. సమస్య బయట లేదు, మీలోనే ఉంది. సమస్య గవర్నమెంట్ లో లేదు, మీలోనే ఉంది. సమస్య మీ ఫ్రెండ్ లో లేదు, మీలోనే ఉంది. సమస్య మీ కొలీగ్స్ లో లేదు, మీలోనే ఉంది. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. నిజానికి మనుషులు ఫేస్ చేస్తున్న అతిపెద్ద సమస్య ఏంటంటే, వాళ్ళకి ఇన్స్టెంట్ గా అన్ని అయిపోవాలి. ఈ రోజు వ్యాపారం పెడితే రేపొద్దున కల్లా సక్సెస్ అయిపోవాలి. ఈ రోజు జిమ్కి వెళ్తే రేపొద్దున కల్లా 6 ప్యాక్ వచ్చేయాలి. ఒకవేళ రాకపోతే వెంటనే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. జీవితంలో ఒక పెద్ద తుఫాన్ రాగానే కొట్టుకుపోతారు. ఎందుకంటే మీ వేర్లు చాలా పైన ఉన్నాయి. మీరు కేవలం పైన కనిపించే ఆకులు, కొమ్మలు, రంగురంగుల పువ్వుల గురించి ఆలోచిస్తున్నారు. కానీ భూమి లోపలికి చొచ్చుకుపోయే వేర్ల గురించి పట్టించుకోవట్లేదు. పైన ఎంత అలంకారం ఉన్నా లోపల బలం లేనప్పుడు చిన్న గాలి వానకే ఎంత పెద్ద చెట్టు అయినా సరే కూలిపోవడం ఖాయం. కాబట్టి మీరు వేర్లు పైన ఉన్న చెట్టులా కాకుండా భూమిని గట్టిగా పట్టుకునే వేర్లున్న చెట్టులాగా ఉండాలి. మీరు రోజుకి 10 గంటలు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఎవడో కారు కొన్నాడని, ఇంకెవడో వేరే దేశానికి వెళ్ళొచ్చాడని చెప్పేసి దాన్ని సక్సెస్ అనుకుంటున్నారు. డబ్బు, పేరు, ప్రసిద్ధి ఇవన్నీ రోజు వస్తాయి, లేకపోతే ఇంకొక రోజు పోతాయి. మీకంటే ఎక్కువ పేరు సంపాదించేవాడు ఇంకొకడు మార్కెట్లోకి వస్తాడు. కానీ అంతర్గత శాంతి, స్థిరత్వం అనేవి మార్కెట్లో దొరికే వస్తువులు కావు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎంత ఒత్తిడికి గురి చేసినా, మీరు లోపల ఎంత నిశ్చలంగా ఉన్నారనేది ముఖ్యం. ఆ నిశ్చలత్వం లేకపోవడమే ఈ తరం ఎదుర్కొంటున్న అసలైన సమస్య. మరి ఈ సమస్య అంతా ఎందుకు వస్తుంది? ఎందుకంటే మీరు దీని మీద ఆధారపడాలో దాని మీద కాకుండా ఎప్పుడు మారిపోయే మనుషుల మీద, లౌకిక విషయాల మీద ఆధారపడుతున్నారు. మీరు గమనించండి, మనం ఎక్కువగా ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటాం? మన స్నేహితులు, మన చుట్టూ ఉన్న సమాజం లేదా వ్యవస్థ. కానీ నిజమేంటంటే మనుషులు మిమ్మల్ని ఎప్పుడూ నిరాశపరుస్తూనే ఉంటారు. చివరికి మిమ్మల్ని మీరు కూడా నిరాశపరుచుకుంటారు. ఎందుకంటే మనుషుల నైజమేది కదా. ఒకరోజు మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్న వాడే ఇంకొక రోజు మిమ్మల్ని కిందకి తోసేస్తాడు, తొక్కి అవతల పడేస్తాడు. మరో ముఖ్యమైన కారణం మీరు గడిపే సమయం.
సమయం. మీరు ఎవరితో కూర్చుంటున్నారు, ఎవరి మాటలు వింటున్నారు అనేది మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నెగిటివిటీ నూరిపోసేవాళ్ళు, ఎప్పుడు ఇతరుల గురించి కంప్లైంట్ చేసేవాళ్ళు, గాసిప్స్ మాట్లాడే వాళ్ళతో మీరు తిరుగుతుంటే ఎంతో కాలం పట్టదు మీరు కూడా వాళ్ళలాగే తయారవుతారు. మీరు ఎవరితో ఎక్కువగా సమయం గడిపితే వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆలోచన విధానం మీ బుర్రలోకి ఎక్కుతాయి. మీ స్నేహితులు నిరంతరం బాధపడుతూ ఉంటే మీరు కూడా వాళ్ళలాగే ఏదో ఒక రోజు ఖచ్చితంగా కూర్చొని బాధపడుతూ ఉంటారు. మీ మైండ్ ఒక డస్ట్బిన్ లాగా మార్చేసి అందులో అందరి చెత్తను నింపేస్తున్నారు. ఆ తర్వాత లైఫ్ బాలేదని చెప్పేసి ఏడుస్తున్నారు. అసలు ఎవరు నింపుకోమన్నారు, ఎవరు ఏడవమన్నారు? కాబట్టి ఈ నాన్ సెన్స్ ని పక్కన పడేయండి. సోషల్ మీడియాలో నెగిటివిటీకి దూరంగా ఉండండి. అంతెందుకండి, మనం యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ ఎటువంటి కంటెంట్ కి లైక్ కొడితేనే అటువంటి కంటెంట్ ని ఆ ప్లాట్ఫామ్ అనేది మనకి రికమెండ్ చేస్తుంది. సో మన ఫీడ్ లో ఏం వస్తున్నాయో బట్టి చెప్పొచ్చు మన మైండ్ సెట్ ఎలా ఉంది అనేది. కాబట్టి మిమ్మల్ని మీరు చెడగొట్టుకోమాకండి. అంతేకాకుండా మీరు మీ భావాలకి, మీ ఎమోషన్స్ కి ఎక్కువ పవర్ ఇచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు నాకు బోర్ కొట్టింది, నేను ఒక సినిమా చూడాలి, నాకు ఆకలేస్తుంది, నేను ఎప్పుడు తినాలి, ఇలాంటి ఎమోషన్స్ కి ఎక్కువ పవర్ ఇచ్చేమాకండి. ఎందుకంటే మనం పనిని ఎగ్గొట్టడానికి కూడా మన మనసు మనకి రకరకాల సలహాలు ఇస్తూ ఉంటుంది. కాసేపు సోషల్ మీడియా చూడు, కాసేపు ఆ పని చేయి, కాసేపు ఈ పని చేయి అని చెప్పేసి చెయ్యాల్సిన పనిని వదిలేసేలా చేస్తాయి మన ఎమోషన్స్. అందుకనే మన ఎమోషన్స్ కి ఎక్కువ పవర్ ఇవ్వమాకండి. నాకు ఈరోజు మూడు బాలేదు, నాకు విసుగ్గా ఉంది, నాకు కోపంగా ఉంది, ఇలా ప్రతి ఫీలింగ్ కి లొంగిపోతే మీలో సక్సెస్ అయ్యి ఆ మనిషి అనేవాడు అంతరించిపోతూ ఉంటాడు. మీ ఎమోషన్స్ మిమ్మల్ని నడిపించాలా లేక మీ సంకల్పం మిమ్మల్ని నడిపించాలా? చాలా మంది తమ ఫీలింగ్స్ కి బానిసలైపోయి ప్రవర్తిస్తారు. ఒత్తిడి పెరగగానే వస్తువులు విసిరేయటం, ఎదుటివారిపై అరవటం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీ అంతరంగంలో అసలైన క్రమశిక్షణ లేదు కాబట్టి. పరమహంస యోగానంద్ గారు ఏమంటారంటే, ఒక మనిషి ఎలాంటి వాడో వాడు ప్రశాంతంగా ఉన్నప్పుడు తెలియదు, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా సరే క్లాస్ గా బిహేవ్ చేస్తారు, కానీ ఆ మనిషికి ఒక పెద్ద కష్టం వచ్చినప్పుడు, ఆ మనిషి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు మాత్రమే అతని అసలు స్వరూపం బయటపడుతుంది అంటారు. ఆ టైంలో వాడు ఎంత నిశ్చలంగా ఉన్నాడు, ఎంత మంచితనంతో ఉన్నాడనేది అతని ఒరిజినల్ క్యారెక్టర్. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో చిన్న ఒత్తిడికి మనుషులు తమ కంట్రోల్ కోల్పోతున్నారు. దానికి కారణం ఇంటర్నల్ గా స్పిరిచువాలిటీ లేకపోవటం, మరి ముఖ్యంగా భగవంతుడి కన్నా వస్తువుల మీద ప్రేమ పెరిగిపోవటం. మరి ఈ నరకం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే మాత్రం ఫస్ట్ మీ మైండ్ సెట్ మారాలి. పరిస్థితులు మారాలని చెప్పేసి భగవంతుడికి పూజలు చేయడం ఆపేసి ఎలాంటి కష్టాన్నైనా సరే తట్టుకునే శక్తి నాకు ఇవ్వు దేవుడా అని చెప్పేసి ఆ విధంగా పూజలు చేయడం మొదలు పెట్టండి. లోకంలో కష్టాలు అనేవి కామన్, మీరు వాటిని తప్పించుకోలేరు. కానీ కష్టం వచ్చినప్పుడు వణికిపోకుండా ఉండడం మాత్రం మీ చేతుల్లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు మీ పరిస్థితుల కంటే ఎక్కువగా మీ అంతరంగాన్ని బలోపేతం చేసుకుంటారో అప్పుడు ఏ తుఫాను మిమ్మల్ని ఏమీ చేయలేదు. దీనికి ఒకటే మార్గం, భగవంతుడికి దగ్గరగా ఉండటం. అంటే అన్ని పనులు మానుకొని దేవుడి దగ్గర కూర్చోమని కాదు, కానీ మీరు భగవంతుణ్ణి, మీ పనిని రెండు ఒకేలా ట్రీట్ చేయాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక గ్రంథాలు పైపైన చదవడమే కాదు, అందులో ఉన్న గొప్ప గొప్ప విషయాల్ని మీ జీవితానికి అన్వయించుకోవాలి. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే నాకు భగవంతుడు ఉన్నాడు, నేను దేని గురించి భయపడతాను అనే బలమైన నమ్మకం మీలో స్థిరపడాలి. ఆ లోతైన వేర్లు ఉన్నప్పుడే 100 ఏళ్ల నాటి వృక్షంలా మీరు ఏ తుఫానుకైనా నిలబడగలుగుతారు. అంతే తప్ప పైపైన కనిపించే తాత్కాలికమైన సక్సెస్ కోసం, డబ్బు కోసం భగవంతుడి దగ్గర పూజలు చేయటం ఆపాలి. సో భగవంతుడి దగ్గర పూజలు ఎలా చేయాలంటే, నాకు డబ్బు కావాలి, నాకు సక్సెస్ కావాలి అలా కాకుండా ఎటువంటి కష్టం వచ్చినా సరే నాకు తట్టుకునే శక్తిని ఇవ్వాలని చెప్పేసి పూజలు చేయాలి. అంతే, అంతకు మించి ఏం లేదు. దానివల్ల ఏమవుతుందంటే కష్టాన్ని తట్టుకునే శక్తి మనకు వస్తుందో లేదో తెలియదు, కానీ ఆ కష్టాన్ని తట్టుకోవడానికి మనం మెంటల్ గా ప్రిపేర్ అయిపోతాం. అది మెయిన్ లాజిక్. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ జీవితంలో కొన్ని విషయాల్ని కత్తిరించి పక్కన పడేయడం నేర్చుకోండి. ఒక తోటమాలి చెట్టు అడ్డదిడ్డంగా పెరగకుండా దానికి ఉన్న పిచ్చి కొమ్మల్ని ఎలా కత్తిరిస్తాడో దేవుడు కూడా మిమ్మల్ని ఒక ఉన్నతమైన మనిషిగా మార్చడానికి మీ జీవితంలో కొన్ని అనవసరమైన బంధాలు, హానికరమైన అలవాట్లు, మీలో ఉన్న అహంకారాన్ని కత్తిరించి పడేస్తాడు. ఆ సమయంలో మీకు ఎంతో బాధ కలగవచ్చు, ఒంటరితనం వేధించవచ్చు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి, నా వాళ్ళంతా నన్ను ఎందుకు వదిలేశారని చెప్పేసి మీరు ఏడవచ్చు కూడా. కానీ నిజం ఏంటంటే, భవిష్యత్తులో మీరు ఒక గొప్ప స్థాయికి చేరుకోవడానికి భగవంతుడు మన జీవితంలో కొన్ని కష్టాలు, కొంతమంది మనుషుల్ని దూరం
ఆలోచన చేస్తాడు. కాకపోతే ఆ విషయం మనకు అర్థం కాదు. అందులోనూ భగవంతుడు ఎప్పుడైనా సరే మన జీవితంలో ఒక పెద్ద ప్లాన్ ఉంచినప్పుడు ఆయన మనల్ని అంత ఈజీగా వదిలేయడు. మనల్ని నలిపేస్తాడు, కత్తిరిస్తాడు, ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే ఆ ఒత్తిడిని తట్టుకొని నిలబడినప్పుడే మీలో ఉన్న అసలైన విలువ బయటపడుతుంది. కాబట్టి మీకు వచ్చే కష్టాలను చూసి పారిపోకండి. వాటిని మిమ్మల్ని మీరు మార్చుకుని అవకాశాలుగా మలుచుకోండి. కీడుని మేలుతో జయించడం నేర్చుకోండి. మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు, మిమ్మల్ని అవమానించే వాళ్ళు సమాజంలో ప్రతి చోట ఉంటారు. అంతెందుకండి, మన ఇంట్లో కూడా ఉంటారు. వాళ్ళని చూసి మీరు కక్ష పెంచుకుంటే వాళ్ళకు మీకు తేడా ఏముంది? ఎవరైనా మీకు కీడు చేసినప్పుడు దానికి ప్రతీకగా మీరు వాళ్ళకి మేలు చేయండి. అది వినడానికి చాలా బుద్ధిహీనంగా, ప్రాక్టికల్గా సాధ్యం కానట్లు అనిపించవచ్చు. కానీ మీ శరీరంలోని ప్రతి అణువు ఎదుటివాడిపై రివెంజ్ తీర్చుకోవాలని అరుస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండి వాళ్లకు మంచి చేయడం అంత తేలిక కాదు. కానీ ఎప్పుడైతే మీరు కీడుని మేలుతో చంపేస్తారో అప్పుడు మీరు ఆ బాధ నుండి, అప్పుడు మీరు ఆ బంధం నుండి పూర్తిగా విడుదలవుతారు. మిమ్మల్ని గాయపరచడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి భగవంతుడు మనకన్నీ ఇచ్చినప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటామో, భగవంతుడు కొన్ని మన జీవితంలో నుంచి కట్ చేసినప్పుడు, మనకి కష్టాలు ఇచ్చినప్పుడు, మనం బాగా ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా అలాగే ఉండండి. ఎందుకంటే కష్టాలైనా సుఖాలైనా మనకిచ్చేది భగవంతుడు మాత్రమే. కానీ వాటిని అర్థం చేసుకోకుండా మన మనస్తత్వాన్ని మార్చేసుకుంటాము. మనం ఇతరుల మీద కోపాన్ని చూపించేస్తాము, వాళ్ళ మీద వీళ్ళ మీద సాకులు చెప్తూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఏం జరిగినా సరే ఒకేలా ఉండడం నేర్చుకోండి. అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.